హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్ బై మోహనాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకున్నాము. హౌ మెనీ రెక్టాంగులర్ టైల్స్ ఆఫ్ డైమెన్షన్స్ 10 cm into 8 cm are required to cover the floor of a hall having dimensions 12 meters into 10 meters. అంటే ఒక ఫ్లోర్ ఉందంట, ఒక ఫ్లోర్ ఆఫ్ హాల్. ఆ ఫ్లోర్ ఆఫ్ హాల్ ఇలా ఉంది అనుకుందాం, మనం ఇమాజిన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ రెక్టాంగులర్ షేప్లో వాల్యూస్ ఇచ్చారు. అంటే 12 మీటర్స్, 10 బ్రెడ్త్, ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అలా ఇచ్చారు. దీన్ని కవర్ చేయడానికి మనకి రెక్టాంగులర్ టైల్స్ అనేవి యూజ్ చేస్తాము. ఆ రెక్టాంగులర్ టైల్స్ డైమెన్షన్స్ ఎట్లా ఉంటాయి, ఇలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫర్ సపోజ్ ఆ రెక్టాంగులర్ టైల్స్ యొక్క సైజ్ ఎంత అన్నాడు, 10 సెంటీమీటర్స్. ఇది 8 షార్ట్ది కాబట్టి, లాంగ్ది వచ్చేసి 10 సెంటీమీటర్స్. ఇది 10 సెంటీమీటర్స్, ఇది 8 సెంటీమీటర్స్. ఇది మీటర్స్లో ఉంది, ఇది సెంటీమీటర్స్లో ఉంది. సో మనం ఇలా టైల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్తే టోటల్గా మనకి ఇలా వస్తాయి అన్నమాట. ఇలా ఫిల్ చేస్తే మనకి ఎన్ని టైల్స్ పడతాయి అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో మనం దానికోసం ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా అంటే ఈ రెక్టాంగులర్ యొక్క ఏరియా, ఈ టైల్స్ అన్నిటి ఏరియా కలిపితే 2 ఈక్వల్ అవుతాయి. సో మనం దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ సెంటీమీటర్స్ని మీటర్స్లోకైనా, మీటర్స్ని సెంటీమీటర్స్లోకైనా కన్వర్ట్ చేయాలి. సో దానికోసం 12 meters into 10 meters by ఎంతెంత ఈచ్ టైలు మనకి 10 సెంటీమీటర్స్ ఇంటూ 8 సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ మీటర్స్ ఉన్నాయి, ఇక్కడ సెంటీమీటర్స్ ఉన్నాయి. సో మనం మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకుందామా, లేదా సెంటీమీటర్స్లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. సో 1200 సెంటీమీటర్స్. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ ఇంటూ 10 మీటర్స్కి ఇంకొక 2 zeros యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ 1 మీటర్కి 2 zeros యాడ్ చేసుకున్నట్టు ఇక్కడ కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఒక సెంటీమీటర్స్ ఉంటుంది, ఇక్కడ ఒక సెంటీమీటర్స్, కింద సెంటీమీటర్స్ టోటల్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 10 into 8 అనేది మిగులుతుంది అనమాట. ఈ ఒక జీరోకి ఒక జీరో క్యాన్సిల్ అయిపోయింది, ఒక జీరో క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇక్కడ 2 టేబుల్, 2 4 జా 2 6 జా 60 ఉంటుంది. మళ్ళీ 2 టేబుల్, 2 2 జా 2 3 జా 0, 2 1 జా 2 15 జా. సో టోటల్గా మనం 15 into 1000 15,000 టైల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. సో మన ఆప్షన్ వచ్చేసి బి అన్నమాట. That's all about this answer. Thanks for watching. Please like, share and subscribe to my channel.